హరే కృష్ణ దండప్రణామాలు అందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి ముందు కీర్తన చేసుకొని ఈరోజు చర్చని ఆరంభిద్దామండి. జయ రాధ మాధవ కుంజ బిహారీ గోపీజన వల్లభ గిరివరధారి. 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 యశోదనందన ప్రజజనరంజన యమునా తీరవనచారి. యశోదనందన వదజనరంజన యమునా తీరవనచారి. యశోదనందన ప్రజజనరంజన యమునా తీరవనచారి. యశోదనందన వదజనరంజన యమునా తీరవనచారి. జయ రాధ మాధవ కుంజ బిహారీ గోపీజన వల్లభ గిరివరధారి. జయ రాధ మాధవ కుంజ బిహారీ గోపీజన వల్లభ గిరివరధారి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే 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 రామ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.
जय श्री प्रभुपाद की जय। हरिनाम संकीर्तन की जय। समेत गौर भक्त वृंद की जय। निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल। హరే కృష్ణ. సో అందరికీ స్వాగతం మన ఈరోజు శ్రీమద్ భాగవతం చర్చలోకి. సో మనము మంగళాచరణ చేసుకొని ఆరంభిద్దామంటే ఈరోజు చర్చని. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరన్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरद्विषे नमः. हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते. वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे राम 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 हरे हरे. हरे कृष्ण. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం అందులో 17వ అధ్యాయాన్ని చర్చించుకుంటున్నాము. ఇప్పటి వరకు మనము 27వ శ్లోకం వరకు చర్చించుకున్నాము, నిన్న ఆరంభించాము. సో 28 నుంచి 28 నుంచి ఆఖరి శ్లోకం 45వ శ్లోకం వరకు ఈరోజు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో నిన్న చూసాం మనము అక్కడికి చేరుకున్న పరీక్షిత్ మహారాజు ధర్మము మరియు ధరణి అంటే వృషభము మరియు ఆవు రూపంలో ఉన్న వారిని చూసి, వారి యొక్క దుస్థితిని చూసి, దానికి కారణమైన అక్కడ కలిరాజును చూసి అతనికి కూడా మందలిస్తాడు. అలాగే ధర్మము మరియు ధరణిని ఇద్దరిని ప్రశ్నిస్తాడు. సో ధర్మము ఎంతో
విచిత్రంగా ఒక రకంగా చెప్పాలంటే మనకు అర్థం కాదు, కానీ పరీక్షిత్ మహారాజు అర్థం చేసుకున్నాడు. ఆ విధంగా ఆయన ప్రశ్నలకి జవాబులు ఇచ్చిన తర్వాత పరీక్షిత్ మహారాజు ఎంతో సంతృప్తి చెంది ఆయన అర్థం చేసుకుంటాడు, ధర్మము ఇలాంటి ప్రశ్నలుకి ఇలాంటి సమాధానం ధర్మమే ఇవ్వగలదని. సో వారి దుస్థితిని అర్థం చేసుకుంటాడు, ధర్మాన్ని పునర్స్థాపించాలనే విషయాన్ని అర్థం చేసుకుంటాడు పరీక్షిత్ మహారాజులు. సో ఈ యొక్క కలియుగం ప్రవేశించింది, దాని ప్రభావం అనేసి అర్థమైంది అది మన పరీక్షిత్ మహారాజుకి. అందుకే ఇప్పుడు కలిని దండించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఏం చేయబోతున్నాడు పరీక్షిత్ మహారాజు అనేది మనము 28వ శ్లోకం నుంచి చూస్తాం. ఇతి ధర్మం మహీం చైవ సాంత్వయిత్వా మహారథః నిశాతం మాదదే ఖడ్గం కలయే ధర్మహేతవే. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే పరీక్షిత్ మహారాజు ఆయనని ఇక్కడ వర్ణించారు. ఈ ధర్మం గురించి బాగా తెలిసిన పరీక్షిత్ మహారాజు ఇంకా ధర్మం చేత ఆయన ఇప్పటివరకు విన్నాడు. దాని ప్రసంగాన్ని విని ఆయన ఎంత సామర్థ్యం ఉందంటే మహారథ, ఆయన ఒంటి చేత్తో ఒక్కడే 1000 ఎనిమీస్ 1000 మందిని ఒక్క చేత్తోనే ఒంటి చేత్తో ఆయన హతమార్చి అంత సామర్థ్యత ఉంది. సో అలా ధరణి ఇంకా ధర్మ ఇద్దరు ఒక వాక్యాన్ని విన్న తర్వాత ఆయన వెంటనే కలిని దండించాలి. ఎవరైతే మొత్తం అధర్మానికి కారణమో ఈ కలి రాజుని దండించాలనే ఉద్దేశంతో ఆయన ఖడ్గాన్ని తీశాడంట. సో ఆ ఖడ్గాన్ని తీసి కలిని దండించాలి, మృత్యుదండ ఇవ్వడానికి ఆయన సిద్ధమయ్యాడు అన్నమాట. సో కలి వచ్చేసింది, కలియుగం వచ్చేసింది, ఇంకా మనం ఏం చేయగలం? ఎవరైనా ఏం చేయగలరు, నాయకులు ఏం చేయగలరు, మనం ఏం చేయగలం? ఎవరైనా ఎంత గొప్ప వాళ్ళని ఏం చేయలేరు, కలియుగ ప్రభావం అంతే, మనం భరించాల్సిందే అని చేతులు కట్టుకొని కూర్చోకూడదు అని ఇక్కడ ప్రభుపాల్ వారు తాత్పర్యాలు ఇలాగే రాశారండి. నేనేం మీకు దాన్ని ఎక్కువ చేసి చెప్పట్లేదు, మీకు ఇంగ్లీష్లో కావాలంటే కూడా చదువుతాను. కలి వచ్చేసింది అనేసి, దిస్ డస్ నాట్ మీన్ దట్ ద లీడర్స్ ఆఫ్ ద సొసైటీ, ద ఎగ్జిక్యూటివ్ హెడ్స్, ద లర్నెడ్ అండ్ ఇంటెలిజెంట్ మెన్, ఆర్ అబవ్ ఆల్ ద డివోటీస్ ఆఫ్ ద లార్డ్ షుడ్ నాట్ సిట్ డౌన్ టైట్లీ అండ్ బికమ్ క్యాలస్ టు ద రియాక్షన్స్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ కలి. మనం చూస్తూ ఊరుకోవడదంట కూర్చొని ఇలా కలి ప్రభావం పెరుగుతుంటే. ఎలాగైతే ఎప్పుడైతే వర్షాకాలంలో వర్షం వస్తుందో, ఇప్పుడు మాకు ఇక్కడ కూడా వర్షం వస్తుంది, వర్షాకాలం కాదు కానీ అదే మన కలి వైపరీత్యం, కాల వైపరీత్యం, కలియుగ ప్రభావం వలన. సో వర్షాకాలంలో ఎలాగైతే వర్షం వస్తుంది అనేసి మనము ఏం చేయకుండా ఊరుకుంటామో, అలాగే వెళ్ళి తడిచిపోతాము వానలో. ఏం చేస్తాం? వర్షం వస్తే ఏం చేస్తాం? మనం వర్షాన్ని అయితే ఆపలేం కదా, మరి ఏం చేస్తాం? వర్షం వస్తే మనం ఎలా రక్షించుకుంటాము? హరే కృష్ణ. అంబ్రెల్లా, అవునండి. సో మనం గొడుగు పట్టుకొని వెళ్తాం కదా, వర్షం వస్తుంది అనేసి అలాగే వెళ్ళిపోతాం, ఏం చేయలేము, మనం ఏం చేస్తాం, తడిచిపోవాల్సిందే అనేసి వెళ్ళి తడిచిపోయి తర్వాత ఇంకా ఏదో ఒక రోగం పాలవుతామా? కాదు కదా, మనం గొడుగు తీసుకొని వెళ్తాం. అలాగే కలియుగ ప్రభావం ఉంది కదా, ఇంకేం చేస్తాం? కలియుగ ప్రభావం, నేను కూడా అధర్మాన్నే పాటిస్తాను అని అలా కాదు, మనం కూడా అధర్మాన్ని పాటించకూడదు. అందరూ అధర్మాన్ని పాటిస్తున్నారు అనేసి నేను కూడా మనను మనం రక్షించుకుంటాం. అవునా? బాధపడితే ఏంటి? అలాగే మనం కూడా ఇలా ఎంత కలియుగం ప్రభావితమైనా కానీ మనము రక్షించుకోవచ్చు ఆ కలియుగ ప్రభావంతో. ఇంకా మనం ధర్మాన్ని పాటించవచ్చు, ఈ కలియుగ ధర్మాన్ని మనము అనుసరించవచ్చు. కలియుగ ధర్మమైన హరినామ సంకీర్తనాన్ని మనము తప్పకుండా చేసుకుంటూ ఈ యొక్క కలియుగ ప్రభావం నుంచి మనం తప్పుకోవచ్చు. మనం కలియుగం ఏం చేయలేదంట, మన దగ్గర కూడా తాకలేదు. ఒకవేళ మనం 4 నియమాలు సరిగ్గా పాటించి హరే కృష్ణ మహామంత్ర జపం సరిగ్గా చేసుకుంటే అది మనకు రక్షణ కవచం అన్నమాట కలియుగం నుంచి. ఎందుకండి ఈ 4 నియమాలు పాటించి హరే కృష్ణ మహామంత్రం ఇంకా ఏ అపరాధాలు లేకుండా చేసుకోవాలి. హరే కృష్ణ మహామంత్రం అపరాధాలు లేకుండా హరే కృష్ణ మహామంత్రం భక్తి చేసుకుంటే ఈ యొక్క 4
నియమాల్ని పాటిస్తే ఎందుకండి మనకు ఆ రక్షణ కవచం కలియుగం మనం ఎందుకు ఏం చేయలేదు అనే విషయాన్ని ఈరోజు మీరు స్పష్టంగా ఈరోజు విషయం చర్చ అదే. ఎందుకు మనం ఇస్కాన్లో హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తాము, ముఖ్యంగా ఈ 4 నియమాలు ఎందుకు పాటించాలి అనే విషయాన్ని ఈరోజు మనకు అర్థమవుతుంది. 29వ శ్లోకం. తం జిగాంసుమభిప్రేత్య విహాయ నృపలాంఛనం తత్పాదమూలం శిరస సమగాద్భయ విహ్వలః. సో ఎప్పుడైతే కలి చూశాడో పరీక్షితు మహారాజు ఖడ్గం తీశాడు, ఇప్పుడు నా పని అయిపోయింది, అని చంపేస్తాడు అని అర్థమైపోయిందో వెంటనే ఏం చేశాడు కలి? అర్థం చేసుకున్నాక వెంటనే ఆ యొక్క రాజు వేషాన్ని వదిలేసి అసలు రూపంలో వచ్చేసి ఆయన కాళ్ళ మీద పడి భయానికి వణుకుతూ శరణాగతుడైపోయాడు పరీక్షితుడికి. ఆయన తలని ఆయన కాళ్ళ ముందు ఉంచేశాడు. బోయింగ్ డౌన్ హిస్ హెడ్ అని ఇక్కడ రాశారు. భయంతో విహ్వలాడిపోయారంట కలి. చూడండి పరీక్షిత్ మహారాజు యొక్క సామర్థ్యం చూడండి. కలిరాజు చూసి పరీక్షిత్ మహారాజు యొక్క ఆ సామర్థ్యాన్ని చూసి ఆయనకు తెలుసు పరీక్షిత్ మహారాజు అసలైన క్షత్రియుడు, అతను నన్ను చంపేస్తాడు, నన్ను వదిలిపెట్టడు, నాలాగా డొంగి. ఇప్పుడు ఆ కలి కూడా రాజు వేషం వేసుకొని వచ్చాడు కదా, ఆయన తెలుసు నేను డొంగి రాజా, నేను అసలు కలి క్షత్రియుడిని కాదు, నాకు అలాంటి దమ్ము లేదు, నాకు ఆయనతో యుద్ధం చేసేంత ధైర్యం లేదు, సామర్థ్యం లేదు అని అర్థం చేసుకున్నానంట కలి. సో అందుకని కలి ఎప్పుడైతే ఇట్లా ధర్మంతో ఎవరిని పాటిస్తారో, ధర్మాన్ని సరిగ్గా పాటిస్తారో వాళ్ళని ఏం పీకలేదు కలి. సో ఇక్కడ అలా కలి అర్థం చేసుకొని ఇప్పుడు దీంతో అర్థమవుతుందంట కలిరాజు అసలైన రాజు కాదు అని. సో ఎంత ప్రభుపాద ద్వారా అంటారు, ఒకవేళ ఎంతో నీచమైన వ్యక్తి ఒకవేళ రాజు వేషం వేసుకున్నంత మాత్రం రాజు అయిపోడు. ఇలా ఎప్పుడైతే అసలైన రాజు ముందుకు వస్తాడో ఇలాంటి డోంగి రాజులందరూ వాళ్ళ యొక్క అసలు రూపం బయటపడిపోతుందని చెప్తున్నారు. సో అలాగే కలి కూడా ఏం చేయకపోవడమే కాదు, భయపడి వణుకుతూ అక్కడ పరీక్షితుడికి అతను సరెండర్ అయిపోయాడు, అంటే శరణాగతుడు అయిపోయాడు. ఓకే, వీడియో ఈజ్ నాట్ క్లియర్ అని రాశారు. చెక్ చేస్తున్నాను, నాకు ఇక్కడి నుంచి అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు నెట్ కనెక్షన్ కూడా చేంజ్ చేసి చూసాను, చూద్దాం. ఇప్పుడు ఓకే అయితే చెప్పండి. నెట్ కొంచెం స్పీడ్ ఎక్కువ తక్కువ అవుతున్నట్టుంది. ఇప్పుడు ఓకేనా? లేకపోతే అందరికీ ప్రాబ్లం ఉందా, లేకపోతే ఒకరికే ప్రాబ్లం ఉందా? సో మరి మనం ముందుకు వెళ్దామా, లేకపోతే ఓకే నౌ ఓకే అంటే ఇంతకుముందు కొంచెం తక్కువ ఉండే అనమాట, వీడియో క్లియర్గా లేదనమాట. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. ఓకే ఇప్పుడు క్లియర్గా ఉండాలి, నేను చేంజ్ చేశాను. ఒక్కొక్కసారి వైఫై సరిగా పనిచేస్తుంది, ఒక్కొక్కసారి మొబైల్ డేటా సరిగా పనిచేస్తుంది. సో 30వ శ్లోకంకి వెళ్దామంట. సో ఇప్పుడు ఇక్కడ అసలు సిసలైన క్షత్రియుడు ముందుకు రాగానే ఇతను కలి తన అసలు రూపాన్ని బయటపెట్టి శరణాగతుడైపోయాడు అనమాట. సో మరి క్షత్రియుడు కదా, అసలైన క్షత్రియుడు కదా పరీక్షిత్ మహారాజు. అందుకనే ఇలా ఎవరైనా శరణాగతుడు అవుతే, క్షత్రియుడు ఎవడైనా సరే, ఏ క్షత్రియుడైనా సరే, ఏ రాజు అయినా సరే, అసలైన రాజు ఎవరైనా ఇలా శరణాగతుడు అవుతే అప్పుడు వాళ్ళకి శరణం ఇస్తారనమాట. పతితం పాదయోర్వీరః కృపయా దీనవత్సలః శరణ్యో నావధీచోక్య ఆహచేదం హసన్నివ. సో పరీక్షిత్ మహారాజు ఎంతో యోగ్య వ్యక్తి, ఆయన రాజు, అవునా? అందుకనే కలిరాజుకు తెలుసు, నేను ఒకవేళ శరణాగతుని అయిపోయాను అనుకోండి, ఇప్పుడు నా జీవితం నా బతికి బయటపట్టగలను అనేసి అర్థం చేసుకున్నాడు. అసలైన వ్యక్తి ఇతనికి శరణాగతం అవడం వలన నాకు మంచి జరుగుతుందనే విషయాన్ని అర్థం చేసుకొని కలిరాజు
ఎలాగో క్షత్రియుడు కాదు కనుక యుద్ధం చేయలేడు కనుక శరణాగతుడైపోయాడు ఆ తెలివితో. సో అందుకనే పరీక్షిత్ మహారాజు ఎంత గొప్ప రాజు, కలినే నియంత్రించగలిగాడు. కలి రాజు శరణాగతుడైపోయాడు పరీక్షిత్ మహారాజుకి. అందుకే ఎంత గొప్ప మహారాజు అనేసి పరీక్షిత్ మహారాజు యొక్క గుణగానాలు మనము ఈ శాస్త్రాల్లో చదువుకుంటాము. సో అందుకనే ఇంకా కలిని ఆయన చంపలేదంట. ఎందుకంటే చేద్దాం హసన్ ఇవ, అతన్ని ఇలా కలిని చూసి నాకు శరణాగతుడైపోయాడనే విషయాన్ని చూసి గమనించి నవ్వాడంట, అంటే చిరునవ్వు నవ్వాడనమాట పరీక్షిత మహారాజు. ఇలాంటి కలి, ఇలాంటి వ్యక్తి నాకు శరణాగతి అయిపోయాడు కలిరాజు. సో అరే ఆయన పైన ఇంకొక శరణ్యో నావధిశ్లోక్య ఛేదం యసన్నివ. సో అందుకని ఇప్పుడు పరీక్షిత్ మహారాజు ఏమంటాడు చూడండి కలిరాజుకి. రాజోవాచ నతే గుడాకేశయశోధరానాం బద్ధాంజలేర్వై భయమస్తి కించిత్ నవర్తితవ్యం భవతా కథాంచన క్షేత్రే మధీయే త్వమధర్మ బంధు. సో ఈయన కలిరాజు ఎవరంటే అధర్మ బంధు, అధర్మ యొక్క బంధువు కలిరాజు. ఇలా చెప్తున్నారు ఇక్కడ ఎవరు? పరీక్షిత్ మహారాజ్. సో ఆయన చెప్తున్నాడు, మాకు ఆ గుడాకేశ అర్జునుడు యొక్క వంశం నుంచి నేను వచ్చాను, ఆయన యొక్క వంశస్థుణ్ణి, అలాంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి మా వంశానికి. కనుక నువ్వు ఇలా నా చేతులు కట్టుకొని నా ముందు పడి తలదించుకొని ఇలా నువ్వు శరణాగతుడు అయిపోయావు కదా, అందుకే నువ్వు ఇంకా ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మనకు తెలుసు కదా, అర్జునుడు కూడా ఒకసారి మాయాదానవుడు కూడా ఆయనకు శరణాగతుడు అవుతే అసురుడైనా కానీ ఆయనకి శరణాన్ని ఇచ్చాడు అర్జునుడు, ఎందుకంటే ఆయన కూడా సరైన క్షత్రియుడు, అవునా? సో అలాగే పరీక్షిత్ మహారాజు అంటున్నాడు, అలాంటి అర్జునుడి యొక్క వంశానికి చెందినవాడిని, సో నువ్వు శరణాగతుడు అయ్యావు నాకు, కనుక నిన్ను నేను చంపను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని. కానీ నువ్వు నా రాజ్యంలో ఉండడానికి వీల్లేదు. ఎందుకు? అధర్మ బంధువు, నువ్వు అధర్మానికి బంధువు, నువ్వు అధర్మాన్ని వ్యాపిస్తావు ఇక్కడ ఉంటే, అందుకనే నా రాజ్యంలో నీకు ఉండడానికి వీల్లేదు అని చెప్పేశారంట. సో కలిని నియంత్రించాడు, కంట్రోల్ చేసి పెట్టాడు కలి పరీక్షిత్ మహారాజు. సో ఇలా అన్నమాట, ఎవరైనా తప్పులు చేస్తే, అధర్మం పనులు చేస్తే వెంటనే దండించాలి. ఒకవేళ వాళ్ళు వినకపోతే చంపేసేయాలి. ఒకవేళ వాళ్ళు శరణాగతులై మేము తప్పు చేస్తాము, ఇంకోసారి చేయమాకి మనం మమ్మల్ని వదిలేని అడిగితే అప్పుడు సరే అనేసి వదిలేయకుండా, ఇప్పుడు పరీక్షిత్ మహారాజు ఎలా చేస్తాడో నేర్చుకోవచ్చు మనం. సో వాళ్ళకి ఒక పనిష్మెంట్ కానీ లేకపోతే ఒక రకంగా నియంత్రించి పెట్టాలి, వాళ్ళని కంట్రోల్ చేసి పెట్టాలి, కంట్రోల్లో ఉండేటట్టు ఉండాలి వాళ్ళు. అంతే కదా, వాళ్ళు ఇప్పుడు శరణాగతులు అయిపోయారు, మళ్ళీ రేపు మళ్ళీ సమయం చూసుకొని మళ్ళీ వాళ్ళు చేస్తారు. అయినా కలి ఎలాగో కలి ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడైతే సరైన క్షత్రియుడు ఉండడో, ఒక క్షత్రియుడు లేడంటే అర్థమైనట్టే, ఇంకా కలి ప్రవేశించేస్తుంది అనమాట. అంటే ధర్మాన్ని రక్షించేవాడు లేడు అని కనిపిస్తే చాలు కలికి ప్రవేశించేస్తుంది. సో 32వ శ్లోకం చూస్తామంట. త్వాం వర్తమానం నరదే దేవదేహేష్ అనుప్రవృత్తోయమధర్మపూగః లోభో నృతం చౌర్యమనార్యమంహో జ్యేష్ఠా చ మాయా కలహశ్చ దంభః. సో ఇక్కడ ఏంటంటే, ఒకవేళ ఈ కలిరాజు ఇక్కడ కనుక నేను నిన్ను వదిలేశాను అనుకో, సరే నా రాజ్యంలో ఉండనేసి ఇంకేదైనా పని చేయడానికి పెట్టాను అనుకో నిన్ను, అప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ నా రాజ్యంలో ఏమేమి పెరిగిపోతాయి అంటే లోభో నృతం చౌర్యం అనార్యం అంహో, ఇవన్నీ పెరిగిపోతాయి, అధర్మ పూగ. సో అధర్మానికి సంబంధించిన అన్ని విషయాలు ఘోరంగా పెరిగిపోతాయి. లోభం, జనాలందరూ ఎంతో లోభానికి గురవుతారు, ఎంతో అరాచకాలు చేయడానికి బందిపోట్లాగా తయారవుతారు, అలాగే ఎన్నో తప్పుడు కార్యాలు చేయడానికి పాల్పడతారు, అబద్ధాలు ఆడతారు, ఇంకా ఎంతో రకమైన అరాచకాలు చేస్తారు, ఎంతో రకమైన అశుభమైన వాటికి వస్తారు, గొడవలు పడతారు, ఒకరినొకరు మోసం చేసుకుంటారు, ఇంకా ఎన్నో రకాలైన ఇలాంటి అధర్మ కార్యక్రమాల్ని చేస్తారు, పాల్గొంటారు. అందుకనే నువ్వు నా రాజ్యంలో ఉండడానికి వీల్లేదు.
ఎందుకో కూడా కలికి చెప్తున్నాడు పరీక్షితుడు, నువ్వు ఉంటే ఏమవుతుంది ఆ రాజ్యంలో. సో మనము అర్థం చేసుకున్న ముందే ధర్మం ఈ 4 కాళ్ళ మీద నిలబడుతుంది కదా ధర్మం. సో 4 కాళ్ళ మీద ధర్మం నిలబడుతుంది. సో అది మనం నిన్న చర్చించుకున్నాము. సో ఈ కలి అనేది ఆ 4 కాళ్ళని నరికేస్తుంది. అందుకని పరీక్షిత్ మహారాజు కలిని అంటున్నాడు, నువ్వు ఎంటర్ కావద్దు, ఇక్కడికి రావద్దు అనేసి. 33వ శ్లోకం. నవర్తితవ్యం తదధర్మబంధో ధర్మేణ సత్యేన చ వర్తితవ్యే బ్రహ్మావర్తే యత్ర యజంతి యజ్ఞేశ్వరం యజ్ఞవితాన విజ్ఞాః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నువ్వు అధర్మ బంధువి. ప్రతిసారి ఇక్కడ కూడా చెప్పారు సరే, నవర్తితవ్యం తద్ అధర్మ బంధు, కలిరాజుని అధర్మ బంధు అని సంబోధిస్తున్నారు పరీక్షితులు. సో అధర్మ బంధు అయిన నువ్వు ఎక్కడ ఈ యొక్క ప్రదేశంలో నువ్వు నివసించడానికి ఎందుకు వీలు లేదంటే, మేము ఇక్కడ ఏం చేస్తాము, ధార్మిక కార్యక్రమాలు చేస్తాం. అంటే ఇక్కడ యజ్ఞాలు జరుగుతాయి, అవునా, యజ్ఞేశ్వరం యజ్ఞ వితాన యజ్ఞ. సో ఆ యజ్ఞేశ్వరుణ్ణి సంతృప్తి పరచడానికి మేము యజ్ఞం చేస్తాం. సో ఈ యొక్క ప్రదేశం బ్రహ్మావర్త అంటే ఎక్కడైతే యజ్ఞాలు చేస్తారో భగవంతుణ్ణి సంతృప్తిపరచడానికి ఆ యొక్క స్థలాన్ని బ్రహ్మావర్తే అంటారని ఇక్కడ మీనింగ్లో శబ్దార్థాల్లోనే ఉంది. తర్వాత మళ్ళీ మనకు ప్రభుపాదుల వారు తాత్పర్యంలో కూడా రాస్తున్నారు అనమాట. ఎక్కడైనా సరే భగవంతుణ్ణి, ఆ పరమేశ్వర భగవంతుడే అసలైన సృష్టికర్త, అసలైన భోక్త, అసలైన యజ్ఞకర్త, యజ్ఞేశ్వరుడు అని పూజిస్తారో, భగవంతుడి సంతృప్తి కోసం అలా స్వీకరించి ఆయన కోసం యజ్ఞాలు చేస్తారో, ఆ స్థలాన్ని ఏ స్థలంలో చేస్తే ఆ స్థలం బ్రహ్మావర్త అనబడుతుంది అని రాశారు. సో మేము ఇక్కడ ఇలా యజ్ఞాలు చేస్తాము, అందుకనే నువ్వు ఇక్కడ ప్రవేశించకూడదు. సో మరి ఇప్పుడు అలా అనమాట. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైంది ఏంటంటే, పరీక్షిత్ మహారాజు కూడా యుగ ధర్మాన్ని, యజ్ఞాన్ని చేసేవాడు. అంటే పరీక్షిత్ మహారాజు కూడా కలియుగ ధర్మాన్ని కూడా పాటించేవాడు. అప్పుడు ఇంకా అన్ని రకాల యజ్ఞాలను చేసేవారు. మనకి ఇప్పుడు ముఖ్యంగా కలియుగంలో మనం చేయాల్సింది ఏంటంటే సంకీర్తన యజ్ఞం. అది మనకు చైతన్య మహాప్రభు చెప్పారు, అవునా. సో ఈ సంకీర్తన యజ్ఞ అనేది ఎక్కడైనా ఎప్పుడైనా చేయవచ్చు. మన ప్రభుపాదుల వారు రాశారు, దానికి ఏ సమయము సందర్భం లేదు. ప్రతి సందర్భంలో, ప్రతి స్థలంలో, ప్రతి చోట ప్రతి ఒక్కరూ సంకీర్తన యజ్ఞం చేయొచ్చు. ప్రభుపాదుల వారు అనేవారు, చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరూ పాల్గొనొచ్చు సంకీర్తన యజ్ఞంలో. ఏ యోగ్యత అవసరం లేదు. సో దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే, కలి ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కలి ప్రవేశించడానికి కుదరదు. ఎందుకంటే పరీక్షిత్ మహారాజ్ చెప్పేస్తున్నాడు, ఇక్కడ యజ్ఞం జరుగుతుంది, అందుకే నీకు ప్రవేశం లేదు. అంటే ఎక్కడ యజ్ఞం జరిగినా అక్కడ కలి ప్రవేశించలేదు. సో ఎక్కడ సంకీర్తన యజ్ఞం జరిగినా అక్కడ కలి ప్రవేశించలేదు. ఇదన్నమాట ఒక ముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవడానికి. ఇది మనకు అసలైన అంబ్రెల్లా. యస్మిన్ హరిర్భగవాన్ ఇజ్యమాన ఇజ్యాత్మమూర్తిర్యజతాం శంతనూతి కామానమోఘాన్ స్థిరజంగమానాం అంతర్బహిర్వాయురవైస ఆత్మ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎన్నో యజ్ఞాలు చేస్తుంటారు అప్పుడు ముందు కాలంలో, ముందు యుగంలో. అప్పుడు ఇంకా అప్పుడు కలియుగం జస్ట్ ఇంకా ఎంటర్ అవుతుంది, స్టార్ట్ అవుతున్న సమయం కదా, స్టార్టింగ్ అంటే ఇంకా అప్పుడు ఎంతో ఆ ద్వాపరయుగ ప్రభావం కూడా నడుస్తుంది. ఇప్పటివరకు దాని ప్రభావం ఉంది మనకి, ఇంకా సమయం పడుతుంది మెల్లిమెల్లిగా కలియుగం ఇంకా ఎక్కువ వృద్ధి అవ్వడానికి. సో అలాంటి సమయాల్లో ఎన్నో యజ్ఞాలు చేసేవారు. కొన్ని యజ్ఞాలు దేవతల కోసం కూడా చేసేవారు. కానీ ఏ యజ్ఞంలో అయినా సరే ఆ ముఖ్య యజ్ఞ భోక్తగా ఆ పరమేశ్వరుడు భగవంతుడు శ్రీకృష్ణుడినే ఎంచుకొని పూజించేవారు అందరూ. ఎందుకంటే ఆయన అంతర్బహిర్, ఒక గాలిలాగా లోపల బయట అన్ని చోట్ల ఉంటాడు. ఆయనే అందరికీ ప్రధాన యజ్ఞ భోక్త
యజ్ఞేశ్వరుడు ఆ శ్రీకృష్ణుడే, విష్ణువే కనుక ఆయనే అందరికీ ప్రసాదిస్తాడు. ఒకవేళ మీరు ఒక దేవతకి యజ్ఞం చేసుకున్నా కానీ, దేవతకు పట్ల పూజ యజ్ఞం ఏం చేసుకున్నా కానీ, ఆ దేవతలకు కూడా శక్తి సామర్థ్యం భగవంతుడే ఇస్తాడు. వాళ్ళ ద్వారా మీకు లభిస్తుంది, కానీ ఆ వాళ్ళకి ఇచ్చే శక్తి కూడా భగవంతుడే ఇస్తున్నాడు కాబట్టి అది భగవంతుడి నుంచే వస్తుందన్నమాట మొత్తం. సో అందుకే మేము భగవద్గీతలో ఇవన్నీ చదువుకున్నాం కదా, అదే ఇక్కడ మళ్ళీ ప్రభుపాదుల వారు రాశారనమాట. సో అవిధి పూర్వకం, ఇలా దేవతల్ని పూజిస్తారు కదా, వాళ్ళు నన్నే పూజిస్తున్నారు కానీ అవిధి పూర్వకం, ఇండైరెక్ట్గా, సరైన పద్ధతిలో కాదు. సో ఒక విధంగా చెప్పాలంటే మీరు ఏ రకమైన యజ్ఞం చేసినా అసలైన భోక్త భగవంతుడే అని చెప్తున్నాడు ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ కూడా. సో దీని తర్వాత సూత గోస్వామి ఏమంటున్నారు చూడండి. సూత ఉవాచ పరీక్షితైవం ఆదిష్టః సకలిర్జాత వేపతుః తమ్ముత్యాతాసిం అహేదం దండపాణిం వివోద్యతం. సూత గోస్వామి ఏమంటున్నారంటే, ఇలా ఆదేశించగానే పరీక్షిత్ మహారాజు, నువ్వు నా రాజ్యంలో ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే ఇక్కడ యజ్ఞాలు జరుగుతాయి, నువ్వు యజ్ఞాలు ఉండే ప్రదేశంలో ఉండకూడదు, నువ్వు అధర్మాన్ని సృష్టిస్తావు, అధర్మాన్ని వ్యాపిస్తావు, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో నా రాజ్యం నుంచి బయటికి అని పరీక్షిత్ మహారాజు అనగానే కలి మహారాజు వణికిపోయి భయపడ్డాడంట. ఎంతో భయపడుతూ ఆయనకి ఎలా అనిపించాడంటే, ఈ పరీక్షిత్ మహారాజు యమరాజులా కనిపించాడంట కలిరాజుకి. దండపాణి, అవునా, దండపాణి అంటే దండపాణి అంటే మన యమరాజు యమదండం పట్టుకుని ఎలా దండ విధించిన విధంగా ఎలా ఉంటాడో అలా కనిపించాడంట మన పరీక్షిత్ మహారాజు కలికి. సో ఇలా భయపడుకుంటూనే కలి మాట్లాడుతున్నాడు, ఇప్పుడు జవాబిస్తున్నాడు పరీక్షిత్ మహారాజుకి. కలిర్వాచ యత్ర క్వావాత వత్స్యామి సార్వభౌమాత్తవాగ్నయ లక్ష్యే తత్ర తత్రాపి త్వామాత్తేషు శరాసనం. సో అందుకనే అప్పుడు ఏం చేశాడంటే కలి ఏమంటున్నాడు, మీ ఎంత గొప్పతనం అంటే మీ యొక్క రాజ్య పరిపాలన, నేను ఎక్కడ చూసినా ఎక్కడికి వెళ్ళినా మీ రాజ్యం వ్యాపించి ఉంది, ప్రతి ఒక్కరూ మీ ఆజ్ఞ ప్రకారమే జీవిస్తున్నారు, రాజ్యాలు నడిపిస్తున్నారు, ప్రతి రాజ్యంలో మీ యొక్క పాలన అనేది కనిపిస్తుంది. సో ఎక్కడికి వెళ్ళినా మీరు ఆ ధనుష్యు బాణాలు పట్టుకొని నన్ను చంపేస్తారేమో అన్నట్టుగా కనిపిస్తున్నారు, ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు. అంటే ఎక్కడికి వెళ్ళినా అక్కడ పరీక్షిత్ రాజ్యం అనేది మొత్తం ప్రపంచవ్యాప్తం ఉంది కదా. నిన్న కూడా ఎవరు అడిగారు చూడండి, కలిరాజు చెప్తున్నాడు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా మీ రాజ్యం, మొత్తం ప్రపంచమే మీ రాజ్యం, మీరు మా రాజ్యాన్ని వదిలిపెట్టమంటే, బయటకు వెళ్ళమంటే సో మీరు మా రాజ్యాన్ని వదిలి వెళ్ళమంటున్నారు, నా రాజ్యాన్ని వెళ్ళి, కానీ మీ రాజ్యం అంతటా వ్యాపించి ఉంది, మీ యొక్క ఆదేశాలే ప్రతి ఒక్కరు పాటిస్తున్నారు, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ మీరే కనిపిస్తున్నారు నాకు. అంత భయపడిపోయాడు కలి. సో అందుకనే నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను అని అంటున్నాడు కలి. సో మరి ఇప్పుడు నాకు ఏదో ఒక స్థలాన్ని ఇవ్వండి. తన్మే ధర్మవ్రతాం శ్రేష్ఠ స్థానం నిర్దేష్టం అర్హసి యత్రైవ నియతో వత్స్య ఆతిష్టం స్థేను శాసనం. అందుకే ధర్మాన్ని రక్షించే ధర్మభృతం శ్రేష్ఠ, ఎంతో శ్రేష్ఠవులు, ధర్మాన్ని రక్షించే వాళ్ళలో ఎంతో శ్రేష్టవంతుడమైన ఓ పరీక్షిత్ మహారాజా, నా కోసం స్థానం నిర్దేశం, ఏదో ఒక స్థానం నాకు నిర్దేశించు, ఎక్కడ నేను ఉండాలో నువ్వే చెప్పు, నీ రాజ్యం మొత్తము రాజ్యమే నీది, ఈ ప్రపంచం అంతా నీ రాజ్యమే, ప్రతి దగ్గర నీ యొక్క పాలన ఉంది, ప్రతి ఒక్కరు నీ ఆదేశాన్ని పాటిస్తున్నారు. సో నేను ఎక్కడికి వెళ్ళాలి, నాకు ఒక స్థలాన్ని మీరు చెబితే నేను అక్కడే ఉంటాను, అప్పుడు మీ యొక్క అధ్యక్షతలో మీ యొక్క సంరక్షణలో నేను కూడా మీ యొక్క ప్రజలా ఉంటాను అని కలి చెప్పుకుంటున్నాడు అనమాట. ఎస్, మధ్యలో కొంచెం ఒక్కసారి బ్రేక్ అయినట్టుంది, అందుకనే వాల్యూమ్ అలా ఆడియోగా ఒక సెకండ్ వరకు రాలేదనుకుంటా, ఒక 1 minute ఏమో. ఇప్పుడు క్లియర్గా ఉంది. సూత ఉవాచ అభ్యర్థితస్తదా తస్మై స్థానాని కలయే దదౌ ద్యూతం పానం శ్రియస్తూన యత్ర ధర్మశ్చతుర్విధః.
ఇప్పుడండి అప్పుడు పరీక్షిత్ మహారాజు ఇలా కలిరాజు అడిగినందువలన ఏదో ఒక స్థలం ఇవ్వండి మీ రాజ్యంలో ఉండడానికి, మొత్తం మీ దగ్గరే, మీ రాజ్యమే మొత్తం ప్రపంచం అంటే, సరే నువ్వు ఈ 4 స్థలాల్లో ఉండొచ్చు అని చెప్పారంట. ఎక్కడెక్కడ? ద్యూతం పానం స్త్రియశూన. ద్యూత క్రీడం ఆడి దగ్గర, గ్యాంబ్లింగ్, పానం మద్యపానం సేవించే దగ్గర, ఇంకా అలాంటి మత్తు పదార్థాలని సేవించేవారు. స్త్రీయ ఎక్కడైతే అవైద్య స్త్రీ సంఘం జరుగుతుందో, శూన ఎక్కడైతే పశువులని వధిస్తారో, కషాయ కాణాలు కానీ కషాయ గృహాలు. సో ఇక్కడ ఎక్కడైతే ద్యూత క్రీడలు ఆడతారో, ఎక్కడైతే మద్యపానం సేవిస్తారో, ఎక్కడైతే వేశ్య వృత్తి నడుస్తుందో, ప్రాస్టిట్యూషన్ లేకపోతే అవైద్య స్త్రీ సంఘం జరుగుతుందో, ఇంకొకటి కషాయ కాణాలు ఎక్కడైతే పశువుల్ని చంపేస్తారో, వధిస్తారో తినడానికి. సో ఈ 4 స్థలాల్లో నువ్వు ఉండొచ్చు అనేసి 4 స్థలాలు ఇచ్చాడు కలికి. అర్థమవుతుందా మనం ఎందుకు 4 నియమాల్ని పాటిస్తాము? అందుకే మనం నో గ్యాంబ్లింగ్, నో డ్రింకింగ్, నో ప్రాస్టిట్యూషన్, నో యానిమల్ స్లాటర్. అవునా? సో ఇవే మన 4 నియమాలు. ఎందుకు పాటిస్తామంటే కలి అక్కడే ఉంటాడు, మనం పాటించకపోతే కలి ప్రవేశిస్తున్నాడు. మీరు మనం ఆహ్వానిస్తున్నట్టు, ఎందుకంటే కలిగి ఉండే అది ఒకే ప్లేసు. మీరు ఇంకా మన కలిని పొమ్మని కూడా చెప్పలేరు, ఎందుకంటే పరీక్షిత్ మహారాజ్ చెప్పాడు మీరు అక్కడ ఉండొచ్చు అని. సో అది ఇప్పుడు మన మీద ఆధారపడి ఉందన్నమాట. సో చాలా సింపుల్ అనమాట. కలి నుంచి రక్షించుకోవాలంటే మనము దాని యొక్క ప్రభావాన్ని, అది రాకుండా ఉండాలంటే ఒకటి, ఆ గొడుగు అనేది మనకి హరే కృష్ణ మహామంత్రం, మన భక్తి సాధన. అలాగే 4 నియమాలు ఏంటంటే ఇవి కలి ఉండే స్థలాలు. సో అందుకే 4 నియమాలు పాటిస్తే కలికి ఉండే స్థలమే లేదు మన దగ్గరికే రాలేదు. మనం హరే కృష్ణ మహామంత్రం చేసి ఈ 4 నియమాలు పాటిస్తే కలి మన దగ్గర కూడా రాలేదన్నమాట. సో మరి కొంతమంది ఉంటారు కదా కొంతమంది మాంసం తినలేక బతకలేని వాళ్ళు. సో అలాంటి వాళ్ళ కోసం వాళ్ళు ఏమంటారంటే శాస్త్రాలు ఉపయోగించుకొని, కొంతమంది నాస్తికులు కూడా శాస్త్రాలు ఉపయోగించుకొని, శాస్త్రాల్లో చూసారా పశు బలి గురించి ఇచ్చారు అంటే పశువుని తినొచ్చు, సో మేము కోసుకొని తింటాం అనేసి, చంపుకొని తింటాం అనేసి వాళ్ళు సిద్ధమైపోతారు. అందుకనే అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళు ఎంతో తమో గుణంలో ఉన్న వాళ్ళకి శాస్త్రాలు, మనం ముందు కూడా చెప్పుకున్నాం స్టార్టింగ్లోనే, పురాణాల్లో సాత్విక పురాణాలు, రాజసిక పురాణాలు, తామసికలో తమోగుణంలో ప్రభావితమైన వాళ్ళకి పురాణాలని. సో అలా కొన్ని తమోగుణం చేత ప్రభావితమైన మనుషుల కోసం కొన్ని పురాణాలు ఇచ్చారు. ఆ పురాణాల్లో ఉంటాయన్నమాట ఇలాంటి బలిదానం, పశు బలిదానం ద్వారా మీరు తినొచ్చు, లేకపోతే కొన్ని రకాల యజ్ఞం, ఒక్కొక్క యజ్ఞం ఒక బలి అదొక, అది మనము ఆ తమోగుణం వాళ్ళ కోసం అవి. ఇప్పుడు మీరు అన్నారనుకోండి, మీరు అందరూ సత్వగుణంలా పాటించాలి, మీరు ఎవ్వరు తినడానికి వీల్లేదు, మాంసం కానీ మద్యపానం చేయడానికి వీల్లేదు, ఇలా అన్ని 4 నియమాలు పాటించాలంటే కొంతమంది పాటించలేదు. వాళ్ళు దానికన్నా ఏమంటారు, మేము మీకు చెప్పింది ఏం వినము, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామంట. అందుకే అలాంటి వాళ్ళకి ఎలాగో మొత్తం నాస్తికులుగా మారిపోకుండా ఉండడానికి ఇంకా వాళ్ళని మెల్లిమెల్లిగా, ఎలాగైతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాడో ఒక వ్యక్తి, నాకు ఎంతో ఇప్పుడు సిగరెట్ తాగి ఇప్పుడు నా లివర్ అంతా పాడైపోయింది, నా లంగ్స్ అన్నీ పాడైపోయాయి, ఇప్పుడు మరి నాకు ఇప్పుడు ఎంతో పరిస్థితి అస్సలు బాగోలేదు, మరి ఏం చేయాలి, నేను సిగరెట్ మానలేకపోతున్నాను. డాక్టర్ అంటాడు, సరే నువ్వు ఈ మందులు తీసుకో, దాంతోపాటు ఇప్పుడు ఎన్ని తాగుతున్నావు సిగరెట్లు అంటే, రోజుకు 2 డబ్బాలు తాగుతానంటే, సరే ముందు ఒక డబ్బా తాగని చెప్తాడు. దాని తర్వాత మెల్లిగా రోజుకు 1 సిగరెట్ తాగు చాలంటాడు. దాని తర్వాత మెల్లిగా వారానికి 1 సిగరెట్ అని, దాని తర్వాత మెల్లిగా నెలకు 1 సిగరెట్ అని, దాని తర్వాత మెల్లిగా మానేపిస్తారు. సో వాళ్ళని కంట్రోల్ చేస్తారన్నమాట. ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు పరీక్షిత్ మహారాజుడు కలిని ఎలా కంట్రోల్ చేస్తున్నాడు, నియంత్రించి పెడుతున్నాడు, ఎందుకంటే అతను ఇప్పుడు ఎక్కడ కూడా బతకాలి, సో అన్ని నియంత్రించి పెడతారు. అలాగే ఇలాంటి వాళ్ళని కూడా ఎవరైతే తమో గుణంలో ఉన్నారో, ఇంకా దిగజారి నరకానికి పోకుండా ఉండడానికి చెప్పాలంటే, వాళ్ళని ఇంకా మెల్లిగా తమోగుణం నుంచి రజోగుణం నుంచి సత్వగుణంలోకి తీసుకెళ్ళడానికి. యాక్చువల్లీ చెప్పాలంటే మనకు 6 పురాణాలు సత్వగుణం చేత ప్రభావితమైన వాళ్ళకి, 6 పురాణాలు రజోగుణం చేత ప్రభావితమైన వాళ్ళకి, 6 పురాణాలు తమోగుణం చేత ప్రభావితమైన వాళ్ళకని చెప్పుకున్నాం కదా. సో ఆ తమోగుణం చేత ప్రభావితమైన వాళ్ళకి 6 పురాణాల ద్వారా వారు తమోగుణం నుంచి పైకి లేవాలి,
రజోగుణంకి చేరుకోవడానికి అనమాట. అవి పురాణాల యొక్క లక్ష్యం. అలాగే రజోగుణంలో ఉన్న వాళ్ళకి రాజోగుణ పురాణాలు ఏం చేస్తాయంటే రజోగుణం నుంచి సత్వగుణంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాయి. సత్వగుణంలో ఉన్న వాళ్ళకి సత్వగుణం అనే పురాణాలైన శ్రీమద్ భాగవతం వంటివి మీరు గుణాతీతులు అవ్వడానికి 3 గుణాల నుంచే పైకి విశుద్ధ సత్వం, వాసుదేవ సత్వం, ఆ 3 గుణాలకి అతీత స్థాయికి చేరుకోవడానికి మనకు శిక్షణ ఇస్తాయన్నమాట, నేర్పిస్తాయి. సో అందుకనే అలాంటి పురాణాల్లో కొన్ని ఇలాంటి సౌత్రామణి యజ్ఞ అంటారు వీటిని. ఇక్కడ రాశారు ప్రభుపాల్ వారు, జీవ గోస్వామి గారు కూడా దీని గురించి చెప్పారు, వ్యాఖ్యానం చేశారు. సో ఇలాంటి యజ్ఞాలు అక్కడ వర్ణించారు. సో అది ఎవరికి అంటే అలాంటి తమో గుణంలో ఉన్నవారికి. సో సత్వగుణంలో ఉన్నవాళ్ళు చూసుకొని అరే ఓకే అది కరెంట్ పోయిందండి, అందుకే నెట్ కొంచెం స్విచ్ అయినట్టుంది, అందుకే కొద్దిగా వీడియో మళ్ళీ ఇప్పుడు సెట్ అయిపోయి ఉంటుంది. సో బేసికల్లీ అందుకే ప్రభుపాల్ వారు అంటారు, మనం ఒకవేళ సత్వగుణంలో ఉన్నాం అనుకోండి, అరే తమగుణం పురాణాలు ఇలా రాశారు, మనం కూడా తినొచ్చు కదా, అది కూడా భక్తేనేమో అనుకోవచ్చు. అలా ఎవరైనా మీకు చెప్పారనుకోండి, చాలామంది చెప్తారు ఇవన్నీ చేయనవసరం లేదు, ఎందుకు నేను 4 నియమాలు పాటిస్తున్నారు, మేము పురాణాలు పాటిస్తున్నాం, మేము భక్తి చేస్తున్నాం, మేము దేవతల్ని పూజిస్తున్నాం, చూడండి మేము పురాణాల ఆధారంగానే జీవిస్తున్నాం. కానీ వాళ్ళు తమోగుణంలో ఉన్నారు, తమోగుణ పురాణాల ద్వారా వాళ్ళు పాటిస్తున్నారు. మనం వాళ్ళని చూసి వాళ్ళు చెప్పిన వాటిల్ని విని మనం కూడా అలా వాళ్ళలాగా వివరించడం అవసరం లేదు. ఎందుకు అంటే మనం ఇప్పుడు సత్వగుణంలో ఆల్రెడీ మనం సత్వగుణంలో స్థాపించున్నాం. ఒకవేళ మీరు ఆల్రెడీ 4 నియమాలు పాటిస్తున్నారు అనుకోండి, హరే కృష్ణ మహామంత్రం జపిస్తున్నారు అనుకోండి, మళ్ళీ మీరు సత్వగుణం నుంచి రజోగుణం తమోగుణంకి వెళ్ళకూడదు. వాళ్ళు పాటించే నియమాలు, వాళ్ళు పాటించే పద్ధతులు, వాళ్ళు చేసే పూజలు మీరు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని చేసుకోమనండి, ఎందుకంటే వాళ్ళకి అది మంచిది. ఆ విధంగా చేసుకొని మెల్లిమెల్లిగా పైకి వస్తారు రజోగుణంకి, మీరు మెల్లిగా సత్వగుణానికి. కానీ మనము వారి చేత ప్రభావితం అవ్వకూడదు. అందుకనే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే శాస్త్రాలు అనేవి ఒక్కొక్క మనిషికి ప్రకారం వేరువేరు శాస్త్రాలు ఉన్నాయి. 3 సత్వగుణం వాళ్ళకి, రజోగుణం వాళ్ళకి, తమోగుణం వాళ్ళకి. అలాగే ప్రతి యుగంలో శాస్త్రాల్లో కొన్ని నియమాలు ఉన్నాయి, సత్యయుగంలో పాటించడానికి, త్రేతాయుగంలో పాటించడానికి, ద్వాపరయుగంలో పాటించేవి, కలియుగంలో పాటించడానికి. సో అందుకనే మనము శాస్త్రాలు అవి ఎలా అంటే పెద్ద లైబ్రరీ లాగా అనమాట, అన్ని పుస్తకాలు ఉంటాయి. కానీ మనం ఏ క్లాస్లో ఉన్నామో ఆ క్లాసుకు సంబంధించిన, ఆ సబ్జెక్టుకు సంబంధించిన చదువుకోవాలి కదా, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం. అలాగే అందుకే మనకు స్కూల్లో టీచరు, కాలేజీలో టీచర్ ఉంటారు. అలాగే గురువు అనేది అవసరం అనమాట. గురువు ద్వారా మనము పరంపర ద్వారా, ప్రామాణిక గురువు ద్వారా మనం అర్థం చేసుకుంటాం ఏం చదవాలి, ఏ శాస్త్రాలు ఎవరికి ఎందుకు మనకి. అందుకనే గురువు అనేవారు అవసరం అన్నమాట. అందుకే ప్రభుపాల్ గారు ఇక్కడ రాస్తున్నారు, 1 man's food may be poison for others. ఒకరికి ఆహారం ఇంకొకరికి విషం కావచ్చు. సో అందుకనే ఎవరికైతే తమో గుణంలో ఉన్న వాళ్ళకి చెప్పింది సత్వగుణంలో ఉన్న వాళ్ళకి వర్తించదు అని ఇక్కడ రాశారు. అదే జీవ గోస్వామి మన ఆచార్యులు కూడా రాశారనమాట. సో ఈ విషయాలన్నీ మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రభుపాల్ వారు ఇక్కడ చాలా గట్టిగా చెప్తున్నారు. ఈ తాత్పర్యంలో చాలా పాయింట్స్ ఇచ్చారు, వేరే వాటిల్లో అంత లేవు కానీ ఉన్నాయి, కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఈరోజు. సో ఇంకొక పాయింట్ మెయిన్ ప్రభుపాల్ వారు రాశారు. ఇప్పుడు మనం ఎలా ఈ యొక్క సమాజం నుంచి, ఈ కలి యొక్క ప్రభావం నుంచి ఎలా బయటపడాలంటే ఏం చేయాలి చాలా సింపుల్గా రాశారనమాట. మూడు పాయింట్లు రాశారనమాట. ఏమై రాశారంటే, సో ఒకవేళ సమాజంలో ఎటువంటి అరాచకం, ఇంకా ఎటువంటి కరప్షన్ లేకుండా ఉండాలి, అందరూ ధర్మాన్ని పాటించాలి అంటే ఏం చేయాలి మనం అంటే, ఈ ఆస్టెరిటీ, అందరూ ఏకాదశిని పాటించాలి ఇక్కడ రాశారు. దీనివల్ల అందరి శరీరం బాగుంటుంది, ఇంకా ఆర్థిక వ్యవస్థ కూడా బాగుపడుతుంది మొత్తం రాష్ట్రం. ఎందుకంటే 2 రోజులు అందరూ ఉపవాసం ఉన్నారనుకోండి, నెలకి 2 రోజులు అందరూ ఉపవాసం ఉంటే ఏమవుద్ది, మన యొక్క ఒకరోజు ఉపవాసం ఉంటే 15 దినాలకు ఒకసారి ఏకాదశి రోజు మన శరీరం కూడా స్వస్థత పెరుగుతుందన్నమాట. సో అలాగే మనకి ఇంకా రాష్ట్రంలో అంతా ఎంతో, ఇప్పుడు 2 రోజులు తినలేదనుకోండి, చాలా బియ్యం కానీ సరుకులు కానీ అన్నీ మిగిలిపోతాయి. అంటే మనకి షార్టేజ్ ఉంది కదా, ఫుడ్ షార్టేజ్, అది కూడా తగ్గిపోతుందని చెప్తున్నారు.
అలాగే ఎవరైతే యవ్వన వయసుకు వచ్చారో అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరికి 24 చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు స్కూల్లో చదివినా కలిసి కాలేజీలో చదివినా పర్వాలేదు. కానీ ఒకవేళ స్కూల్లో కాలేజీలో చదువుతున్నప్పుడు ఇంకా పెళ్లి కాకుండా వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకుంటే దాని ద్వారా అది మంచిది కాదు, అధర్మం. అందుకనే వారికి వెంటనే పెళ్లి చేయడం అది మంచిది, లేకపోతే అది మంచిది కాదు అని రాశారు. అలాగే ఈ యొక్క విడాకులు అనే పద్ధతిని కూడా సమూలంగా నిలిపివేయాలి. ఎందుకంటే దీని ద్వారా ఈ యొక్క అవైధ స్త్రీ సంఘం పెరిగిపోతుంది. ఇంకేం చెప్పారంటే ఎవరైతే సిటిజన్స్ ప్రజలు ఉన్నారో రాష్ట్రంలో వాళ్ళందరూ వాళ్ళ యొక్క 0.5% వాళ్ళ యొక్క ఇన్కమ్ అంటే వాళ్ళు సంపాదించే సంపాదనలో 0.5% భగవంతుడి ప్రచారానికి ఇంకా ఈ యొక్క భాగవత ప్రచారానికి ఉపయోగించాలి. ఎలాగంటే కర్మయుగం ద్వారా వాళ్ళు అన్ని భగవంతుడి సంతుష్టి కోసం చేయొచ్చు. భగవంతుడి యొక్క శ్రీమద్ భాగవతాన్ని సాధువుల నుంచి వినడానికి ఉపయోగించవచ్చు, ఇలా ప్రచార మార్గానికి. అలాగే భగవంతుడి నామాన్ని సంకీర్తనాన్ని వాళ్ళ ఇళ్ళల్లో ఇంకా మందిరాల్లో చేయడానికి ఉపయోగించుకోవచ్చు. ఇంకా ఎన్నో రకమైన సేవలు చేయొచ్చు ఎవరైతే భాగవతాన్ని ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి. మరియు ఇంకా డిసైడింగ్ ద ప్లేస్, ఎక్కడైతే మనము భగవంతుడి కృష్ణ చైతన్యంతో కూడుకున్న ఆ వాతావరణం ఉందో ఆ యొక్క స్థలంలో నివసించడానికి ఇలా ఇవన్నిటికీ మనము శ్లోక నంబర్ అండి 38 అందులో కొంచెం పెద్ద పట్టుంది, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అందుకే చర్చించుకుంటున్నాం. సో ఈ విధంగా ఒకవేళ సర్కారు గవర్నమెంట్ చేస్తే అప్పుడు నియమం అనేది తయారు చేస్తే దాని ద్వారా కృష్ణ చైతన్యం మొత్తం రాష్ట్రంలో అందరు ప్రజలు కృష్ణ చైతన్యంతో జీవించవచ్చు అని చెప్పారు. అలాగే ఇలాంటివన్నీ ఎవరైతే ఇలాంటి జీవిత క్రియలు ఆడుతున్నారో ఇలాంటివన్నీ కూడా ఇంకా ఏవైతే 4 నియమాలు భంగం చేస్తున్నారో వాళ్ళందరికీ పర్మిషను లైసెన్సులు ఇవ్వకూడదు. ఇప్పుడు ఇస్తున్నారు కదా లైసెన్సు, మీరు ఆ ప్రాస్టిట్యూషన్ వేశ్య గృహాల్ని నిర్మించుకోండి, లేకపోతే మందు దుకాణాలని నిర్మించుకోవడానికి, మందు అమ్ముకోవడానికి, ఇంకా కషాయఖానాలకి ఇవన్నిటికీ పర్మిషన్ లైసెన్స్ ఇచ్చేది సర్కారే కదా. గవర్నమెంట్ తలుచుకుంటే బంద్ చేయొచ్చు, వాటన్నిటికీ లైసెన్స్ క్యాన్సిల్ చేయొచ్చు, బంద్ చేయొచ్చు. కానీ వాళ్ళు అలా నిలిపివేయకుండా వాటిని వాళ్ళే సమర్థిస్తున్నారు. అందుకని సమస్య ఇంకా పెరుగుతుంది, తగ్గదు అని చెప్పారన్నమాట. పునశ్చ యాచమానాయ జాతరూపం మదాత్ ప్రభు తతో నృతం మదం కామం రజో వైరం చ పంచమం. సో తర్వాత కలి అడిగిందంట, అంటే ఇప్పుడు ఈ 4 ఎక్కడ కనిపించట్లేదు కలికి. పరీక్షిత్ మహారాజు యొక్క పాలనలో ఈ 4 ఎక్కడా లేవు. సో కలి అందుకనే నాకు ఇంకొక స్థలం ఇవ్వండి, ఈ 4 నాకు ఎక్కడ కనిపించట్లేదు కనుక అడుగుతుందన్నమాట. ఇంకొక స్థలం నాకు ఇవ్వండి, ఇంకో చోట ఎక్కడనివ్వండి నాకు బతకడానికి. సరే అని రాజు బంగారం ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ నివసించవచ్చు. ఎందుకంటే బంగారము దాని ద్వారా ఈ యొక్క అసత్యము, ఇంకా మద్యపానీయము, ఇంకా కామవాసన, ఇంకా ఈర్ష్య, ఇంకా శత్రుత్వం ఇవన్నీ పెరిగిపోతాయంట. సో ఇక అదే ప్రభుపాల ద్వారా రాశారు. కలికి అసలు ఈ 4 చోట్ల ఎక్కడ దొరకలేదు, అందుకనే కష్టమైపోయింది కలికి ఉండడానికి. అందుకే మళ్ళీ అడుక్కుంది కలి అడుక్కున్నాడు పరీక్షితుడిని. సరే అని పరీక్షుడి యొక్క స్థలాన్ని ఇచ్చాడు. ఎక్కడైతే బంగారం ఉందో మీరు అక్కడ ఉండండి అని. సో అందుకనే అప్పటి నుంచి బంగారం, గోల్డ్ స్టాండర్డ్ కరెన్సీ ఈజ్ బేస్డ్ ఆన్ ఫాల్స్హుడ్ బికాస్ ద కరెన్సీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద రిజర్వ్ గోల్డ్. మనము ఇక్కడ అసలు ముందు బంగారం నాణ్యాలు ఉండేవండి. వాటితో ఇప్పుడు కూడా మనం చర్చించుకుంటాం కదా. రూప గోస్వామి, సనాతన గోస్వామి సమయంలో కూడా వాళ్ళు నావ నిండా బంగారు నాణ్యాలని తీసుకొని దాని ద్వారా అంతా ఏముంటుందని బాటర్ అంటే అప్పుడు ఈ పేపర్ మనీ అనేది లేదు. ఇప్పుడు ఉన్నాయి కదా 100 రూపాయల నోట్లు ఉన్నాయి కదా, పేపర్ మనీ, ప్లాస్టిక్ మనీ ఇవన్నీ లేవన్నమాట.
అప్పుడు ఉన్నంత బంగారు నాణాల నుంచి మెల్లగా మెల్లగా దాన్ని తగ్గుకుంటూ క్వాలిటీ అక్కడ నుంచి ఇంకా సిల్వరు, ఇత్తడి, ఇంకా మెల్లిగా స్టీల్, ఇప్పుడు అల్యూమినియం నాణాల దాకా వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు ఇంకా పేపర్. సో ఇది అసలైన కరెన్సీ కాదంట. అసలు ఎలా కరెన్సీ గుద్దుతారంటే ఎన్ని అంటే నోట్లు ఏమంటాం, ప్రచురించుకోవచ్చు, ప్రింట్ చేసుకోవచ్చు. సో జనాలు అసలు ఎంత రిజర్వ్ గోల్డ్ ఉందో దాని ప్రకారం అన్ని నోట్లు ఇవి చేస్తారనమాట. దానికి ఒక సిస్టమ్ ఉంది, కానీ దాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. అవసరం ఉన్న కానీ ఎక్కువ నోట్లు సృష్టిస్తారు. దాని ద్వారా అంటే ఇంకా చాలా ఇందులో అనవసరంగా ఆర్టిఫిషియల్ ఇన్ఫ్లేషన్ ఆఫ్ కరెన్సీ ఇది జరుగుతుంది. ఇవన్నిటికీ నాకు తెలుగులో ఎగ్జాక్ట్ శబ్దాలు తెలియవు, కానీ దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఇంకా ఈ 4 అధర్మ కార్యక్రమాలు, అంటే 4 నియమాలు ఇంకా భంగపరుస్తాయి అన్నమాట. ఎందుకంటే తప్పుడు విధిగా వీళ్ళు ఇలా డబ్బుల్ని ప్రచురించేస్తున్నారు. దే ఆర్ మింటింగ్ ద మనీ. సో అనవసరంగా అంటే మీరు ఈ తాత్పర్యం చదువుకోండి తెలుగులో ఒకసారి. ఈ యొక్క శబ్దాలు నాకు తెలుగులో ప్రతి శబ్దం కష్టం ఇది అనుబంధించడం. సో ఒక విధంగా చెప్పాలంటే ఒక కరెన్సీ ఒక గోల్డ్ రిజర్వ్ ఎంత ఉంటుందో అన్ని డబ్బులు మనము ప్రింట్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు అలా పాటించారనమాట నియమాన్ని. గోల్డ్ ఎంత ఉందో తెలియదు సరిగ్గా, దానికి తగ్గట్టుగా ప్రింట్ చేయరు, ఎక్కువ ప్రింట్ చేసేస్తారు. దాని ద్వారా సొసైటీలో ప్రతి ఒక్క వస్తువు యొక్క ధర పెరిగిపోతుంది. అలాగే ఇంకా అన్ని అధర్మంగా వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు కనుక ధర్మం ద్వారా ఇంకా అన్ని అధర్మాలు పెరిగిపోతాయి అన్నమాట. ద్రవ్యోపానం. ఓకే. సో ప్రభుపాద గారు అంటారు చాలా సులువైన మార్గం ఏంటంటే దీనికి సొల్యూషన్ ఏంటంటే మనము ఈ యొక్క పేపర్ కరెన్సీ తీసేసి గోల్డ్ కాయిన్ కరెన్సీగా పెట్టుకోవాలి. అప్పుడైతే ఇలా బంగారాన్ని ఉపయోగించుకొని వీళ్ళు దాన్ని తప్పుడుగా అంటే దే ఆర్ డూయింగ్ ఇక్కడ దిస్ విల్ స్టాప్ ప్రాస్టిట్యూషన్ ఆఫ్ గోల్డ్. అంటే గోల్డ్తో ఎలాగైతే వాళ్ళు తప్పుడు వ్యాపారం చేస్తున్నారో అది ఆగిపోతుందని చెప్పారు. సో అలాగే ఇక్కడ గోల్డ్ ఆర్నమెంట్స్ ఫర్ ఉమెన్ మే బి అలౌడ్ బై కంట్రోల్, నాట్ బై క్వాలిటీ బట్ బై క్వాంటిటీ. సో అలాగే కంట్రోల్లో గోల్డ్ యొక్క ఆర్నమెంట్స్ కూడా నియమిత రూపంలో జనాలు ఉపయోగించుకోవాలి, ధరించాలి అన్నట్టుగా రాశారు. సో అందుకనే ఈ యొక్క కరప్షన్ అనేది కూడా తగ్గిపోతుంది. కరప్షన్ ఏమంటారు? సో కరప్షన్ అనేది కూడా తగ్గిపోతుంది అన్నమాట సొసైటీలో. సో ఇదంతా యాక్చువల్లీ ఇది చాలా పెద్ద సైన్స్, ఇది మామూలు చిన్న సైన్స్ కాదు. మహాభారతంలో ఇంకా మన కొన్ని శాస్త్రాల్లో ఇచ్చారు, అర్థశాస్త్రాల్లో. అంటే మన ఇంకా నారదముని, ఇంకా లక్ష్మీదేవి వీళ్ళందరూ చెప్తారు ఎలా ధనాన్ని అసలు ఇప్పుడు బంగారం ఉంది, బంగారం అంటే ఇంకా అది కలియని కాదు చెప్పాలంటే. ఇప్పుడు ఇక్కడ లేదా ప్రసంగం, కానీ యుధిష్ఠిర్ మహారాజ్ చెప్తారనుకుంటా. నారదముని యుధిష్ఠిర్ మహారాజ్ ప్రసంగంలో వస్తుంది ఒక దగ్గర. సో అక్కడ యుధిష్ఠిర్ మహారాజ్ చెప్తారనమాట, ఒకవేళ ఎంతైనా ధనాన్ని మనము సంపాదించవచ్చు. ఇక్కడ ధనం అంటే ఇక్కడ బంగారం రూపంగా చూస్తారనమాట. ముందు పేపర్ల రూపంలో చూడరు. అవినీతి, కరెక్ట్, కరప్షన్ అంటే అవినీతి. ఈ అవినీతి అంతా ఎలా అరికట్టొచ్చో ఇక్కడ చెప్తున్నారనమాట. సో బంగారము మనం ఎంత సేకరించినా, ధనం ఎంత సేకరించుకోవచ్చు. ముందు భారతదేశం మీరు చూస్తే పరీక్షిత్ మహారాజ్ సమయంలో కానీ, యుధిష్ఠిర్ మహారాజ్ సమయంలో కానీ, సో ఈ పరీక్షిత్ మహారాజ్ కూడా కలియుగం ఆరంభంలో, ఇంకా అప్పటి నుంచి చూసుకొని మామూలుగా మీరు చూసుకుంటే 1700 ఇయర్ అంటే 300 సంవత్సరాల క్రితం వరకు మీరు చూస్తే భారతదేశము ఎంతో రిచ్ కంట్రీ అన్నమాట. ఎంతో ఇప్పుడు అమెరికా అలా వేరే దేశాలు ఉన్నట్టుగా అప్పుడు
మొత్తం ప్రపంచంనే భారతదేశం అనేది చాలా రిచ్ కంట్రీ. అప్పుడు అందుకనే భారతదేశాన్ని సోనే కా చిడియా అన్నారు. సోనే కా చిడియా, బంగారు పక్షి అని అలా. సో అందుకనే చాలామంది భారతదేశానికి వచ్చారు, ఆక్రమణ చేశారు. అవన్నీ ఇంత బంగారం, ఇంత వజ్రాలు ఎన్నో ఉండేవి, అవన్నీ తీసుకొని వెళ్ళడానికి. సో ఇంత సంపద ఉండేది. అప్పట్లో రికార్డ్స్ ఉన్నాయండి హిస్టరీలో. మీరు బయట చూసే బుక్స్లో మీకు అర్థమవుతుంది. ఇవన్నీ స్కూల్లో చెప్పరు ఇలాంటివన్నీ. సో అప్పట్లో ముందు 1700 ముందు జీడిపి వచ్చేసి ఎవరికైనా ఐడియా ఉంటే అప్పట్లో 25-26% ఉండేది ఇండియాది. ఇప్పుడు 6% ఏమో ఉంది. 1947లో 3% ఉండేది. సో మీరు స్టాటిస్టిక్స్ చూడొచ్చు. ఇవన్నీ నాకు తెలుగులో ప్రతిదానికి పదం తెలియదు. సో కొంచెం వీటి గురించి ఐడియా ఉన్న వాళ్ళు అర్థమవుతుంది. అర్థం కాకుండా కంగారు పడకండి. సో ఏంటంటే చెప్పే విషయం ఏంటంటే మన యొక్క ఈ ధర్మం, సనాతన ధర్మం ప్రకారం కూడా మరియు వేదిక శాస్త్రాల ప్రకారం కూడా ఎలా ఈ మన రాజులు పరీక్షిత్ మహారాజు కానీ యుధిష్ఠిర్ మహారాజు కానీ పరిపాలించినప్పుడు ధర్మాన్ని అనుసరించి ఎప్పుడైతే అర్థాన్ని సేకరించారు. సో ధర్మం పఠిస్తే దాని ద్వారా కూడా మీరు ఎంతో డబ్బుని, అర్థాన్ని పొందవచ్చు. కానీ దాని ద్వారా మనము దాన్ని సరిగ్గా వినియోగించాలి. భగవంతుడి సేవలో మీకు లక్ష్మీదేవి స్వయంగా చెప్తుంది. ఒకసారి రుక్మిణి అడుగుతుంది లక్ష్మిని. సో అప్పుడు లక్ష్మి చెప్తుంది అనమాట. సో నువ్వు లక్ష్మి చెంచల కదా, లక్ష్మి ఒక దగ్గర ఉండదు, వెళ్ళిపోతుంది. సో మీరు ఎలా మరి ఒక దగ్గర ఉండగలరు అంటే అప్పుడు లక్ష్మి అంటుంది, ఎవరైతే నేను వస్తాను కానీ దాని తర్వాత ఎప్పుడైతే నన్ను భగవంతుడి సేవలో వినియోగిస్తారు, లక్ష్మీ నారాయణను ఎవరైతే పూజిస్తారో ఇంట్లో లక్ష్మీనారాయణ ఇద్దరిని కలిపి, సో అలా భగవంతుడు తన శక్తి ద్వారా పూజించాలి. మనం రాధాకృష్ణ కానీ లక్ష్మీనారాయణ కానీ సీతారాం కానీ ఇలా మనం పూజించినప్పుడు ఆ లక్ష్మి మన దగ్గరికి వచ్చినప్పుడు, ధనం వచ్చినప్పుడు అది భగవంతుడి సేవలో మనం వినియోగిస్తే అప్పుడు లక్ష్మి కూడా ఉంటుందంట. సో అందుకనే చాలామంది ముందు చాలా పెద్ద పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలామంది మార్వాడీస్ కానీ గుజరాతీస్ కానీ చాలామంది ఎవరైతే ఎక్కువగా వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ చేస్తారు, వాళ్ళు చాలా డబ్బులు సంపాదిస్తున్నారు, కోట్ల రూపాయలు. కానీ వాళ్ళు చాలా డబ్బుని కూడా భగవంతుడి మొత్తం డబ్బుని ఉపయోగించకుండా ఎంతో అంత భగవంతుడి సేవకు ఉపయోగిస్తున్నారు. అలా వాళ్ళు ఇంకా సమృద్ధి చెందుతున్నారు. భగవంతుడి సేవకు ఎంతో అంత ఉపయోగించిన మాత్రం వాళ్ళు ఏం డబ్బులు అయిపోతున్నాయి అనుకోరు. వాళ్ళకి తెలుసు, నేను భగవంతుడి లక్ష్మీనారాయణ పూజిస్తే లక్ష్మి ఇంకా వస్తుంది, నారాయణుని ఎంత పూజిస్తే లక్ష్మి నా దగ్గరకు వస్తుంది. సో వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు, మళ్ళీ భగవంతుడి సేవ కూడా చేస్తారు, ఇంకా డబ్బులు సంపాదిస్తూనే ఉంటారు. సో వాళ్ళ సమృద్ధి జరుగుతుంది. భగవంతుడి సేవ చేసినంత మాత్రం మీరేమీ బీదవాళ్ళు అయిపోరు, అలాంటి రూల్ ఏం లేదు. సో ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళకి సో అదనమాట. కానీ ఇవాళ రేపు వ్యాపారం చేసే వాళ్ళు అలా అనుకోవట్లేదు. ఆ కొంచెం శాతం కూడా భగవంతుడి సేవకుడు ఇవ్వాల్సిన అవసరం ఏంది, నాకు నా డబ్బు నా ఇష్టం అనుకుంటున్నారు. కానీ వాళ్ళ డబ్బు కాదు, లక్ష్మీదేవి వాళ్ళది కాదు, నారాయణుడిది. సో నారాయణుడి దగ్గరికి వెళ్ళిపోతుంది, మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి. సో ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. లక్ష్మీదేవి స్వయంగా చెప్తుంది, నేను ఎవరి దగ్గర ఉంటాను ఎవరి దగ్గర ఉన్నాను అని రుక్మిణీదేవికి అడిగినప్పుడు. సో ఇలాంటి విషయాలన్నీ చర్చలు ఉన్నాయి నారదముని యుధిష్ఠిర మహారాజు మధ్యలో, లక్ష్మీదేవి రుక్మిణీదేవి మధ్యలో. ఇంకా ఎందుకంటే యుధిష్ఠిర మహారాజు ఇక్కడ ఉంటాడు కదా, వనవాసంలోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మహాభారతంలో వస్తుంది. సో వనవాసంలో వెళ్ళినప్పుడు కూడా ఆయన వెంట ఎంతోమంది వేల మంది బ్రాహ్మణులు ఆయనతో పాటు వెళ్తారు, స్టూడెంట్స్ చదువుకునే. ఎందుకంటే ముందు అక్కడ అయితే మన యుధిష్ఠిర మహారాజుకి ఆ కాండవ ప్రస్థ ఇచ్చేస్తారు కదా, ఎడారిని ఇచ్చేస్తారు, జంగల్ని, అడవిని, ఎడారిని, అక్కడ నిర్మానుషమైన ప్రదేశాన్ని ఇచ్చేస్తారు. అక్కడ ఏలుకోని, అక్కడ ఎవరు ఉండరు. అయినా కానీ యుధిష్ఠిర మహారాజు ఎంత సమర్థుడు అంటే పాండవులందరూ కలిసి దాన్ని హస్తినాపురం కన్నా ఇంకా బాగా అక్కడ మాయా సభ కూడా కడతారు. దాని తర్వాత రాజసూయ యజ్ఞం చేస్తారు. ఎంతో సమృద్ధి చెందుతుంది అనమాట. అక్కడ అందరూ వచ్చేస్తారు, ఎందుకంటే ఆయన మంచి రాజు కనుక. వెంటనే ప్రజలందరూ చాలామంది ఎన్నో చోట్ల నుంచి అక్కడ చేరుకుంటారు. యుధిష్ఠిర మహారాజు అక్కడ పరిపాలిస్తున్నాడంట, వెంటనే వెళ్ళిపోతారు అక్కడికి. అందరూ వైశ్యులు, శూద్రులు, క్షత్రియులు, బ్రాహ్మణులు, వివిధ రకాలైన మనుషులందరూ చేరుకుంటారు అక్కడికి. సో వాళ్ళది ఎంతో సమృద్ధిగా మారుతుందన్నమాట. సో యుధిష్ఠిర మహారాజు ధర్మరాజు కనుక ఎంతో సమృద్ధితో ఆయన పరిపాలించాడు. సో
తర్వాత ఎప్పుడైతే ద్యూత క్రీడ ద్వారా అసత్సభ ద్వారా తర్వాత వాళ్ళు వనవాసానికి వెళ్ళిపోతారో అప్పుడు చాలామంది అప్పుడు ఆయన ఖండావరస్థ అది చెప్పన్నారు కదా, అప్పుడు ఆయన ప్రతిరోజు అసలు చెప్పాలంటే దుర్యోధనుడు రాజసూయ యజ్ఞ తర్వాత దుర్యోధనుడు ఇంకా శకుని కూడా అనుకుంటా వాళ్ళు అక్కడే ఉండిపోయారు ఇంకొన్ని రోజులు. మామూలుగా ఇప్పుడు ఇంట్లో చుట్టాలు వస్తారు, పండగ ఏదైనా పండగ కానీ ఏదైనా మా ఇంట్లో ఫంక్షన్ ఉంటుంది, చుట్టాలని పిలుస్తాం, వాళ్ళు వస్తారు, ఫంక్షన్ అయిపోయినా వెళ్ళిపోవాలి కదా. కానీ ఇలాంటి వాళ్ళు కొంతమంది దుర్యోధన లాంటి వాళ్ళు అక్కడే ఉండిపోతారనమాట. సో యుధిష్ఠిర మహారాజు వాళ్ళని పిలిచారు రాజసూయ యజ్ఞకి, వచ్చారు, రాజసూయజ్ఞ అయిపోయింది, అయినా కానీ అక్కడే ఆ మాయాసభలో ఇంకా ఉన్నారు అక్కడే ఉండి ఈ దుర్యోధనుడు చూస్తున్నారు అనమాట. వీళ్ళు ఎంత ఆస్తులు ఎక్కడి నుంచి సంపాదించారు, వీళ్ళు ఇంత సమృద్ధి ఎక్కడి నుంచి ఉంది, తట్టుకోలేకపోతున్నాడు, లోపల నుంచి మండిపోతుంది దుర్యోధనుడికి. అప్పుడే జరుగుతుంది ఆ మాయాసభలో నీళ్ళు అనుకొని నేలని నీళ్ళు అనుకుంటాడు, నీటిని నేల అనుకొని నడుస్తుంటాడు. అప్పుడే నవ్వుతారు అందరు పాండవులు, ద్రౌపది. దాంతో ఇంకా కోపం పెరిగిపోయి వెళ్ళిపోతాడు కదా అక్కడ నుంచి. అక్కడ వెళ్ళిపోయి అప్పుడే అంటాడనమాట. సో అప్పుడు వెళ్ళిపోయినప్పుడు అప్పుడు అంటాడు, నేను చూసి తట్టుకోలేకపోతున్నాను, ఎంత సమృద్ధి. మాటి మాటికి గంట కొడుతుంటారు అక్కడ. గంట కొట్టడం అంటే ఏంటంటే ఒక్కసారి ఎంతో మందికి, ఎన్నో వేల మందికో ఎంతమంది భోజనం తినిపిస్తాడనమాట బ్రాహ్మణులకి మన యుధిష్ఠిర మహారాజు. అప్పుడు ఇంతమందిని తినిపించిన తర్వాత ఒకసారి గంట కొడతారనమాట. మాటి మాటికి గంట కొడుతున్నారు అంటే ఎంతమందికి ఆయన అన్నదానం చేస్తున్నాడు. ఎంతోమంది ఆయన గురుకులంలో ఎంతోమంది స్టూడెంట్స్, 60,000 మంది, వేల మంది స్టూడెంట్స్ చదివిపిస్తున్నాడు యుధిష్ఠిర మహారాజు. సో ఇన్ని కార్యాలు చేశాడు ఆయన అక్కడ, సో రాజుగా. సో అందుకనే ఎప్పుడైతే యుధిష్ఠిర మహారాజు వనవాసంలోకి వెళ్తున్నాడో చాలామంది ఆయన స్టూడెంట్స్ ఎవరైతే ఆయన ద్వారా అంటే ఆయన వాళ్ళకి స్పాన్సర్షిప్ అనుకోండి, వాళ్ళందరూ చదువుకుంటున్నారు యుధిష్ఠిర మహారాజు ఒక సహాయం ద్వారా. సో వాళ్ళందరూ అంటారు, మేము కూడా మీతో పాటు ఆ వనానికి వచ్చేస్తామని. అప్పుడు యుధిష్ఠిర మహారాజు మిమ్మల్ని నేనెక్కడ పోషించగలను, నా దగ్గర ఇప్పుడు ఏం లేదు. అయినా కానీ వాళ్ళు మేము ఎన్ని కష్టాలైనా సరే మేము పడతాము మీతో పాటు, మీరు ఏ కష్టాలు పడితే మేము అదే కష్టాలు పడతాం, మీతో పాటు మేము ఉంటామని వస్తారు. సో అప్పుడు ఆయన దౌమ్యం ఋషిని కలిసినప్పుడు యుధిష్ఠిర మహారాజు అడుగుతాడు, నాకు ఇలా వీళ్ళందరినీ పోషించడానికి ఇంతమంది నా మీద ఆధారపడి వచ్చారు అంటే, అప్పుడే తర్వాత సూర్యదేవుడి నుంచి అక్షయ పాత్ర ధౌమ్యమునికి వస్తుంది, ధౌమ్యముని నుంచి యాక్చువల్లీ ఇక్కడ యుధిష్ఠిర మహారాజు దగ్గరికి వస్తుంది అనమాట. ఎందుకంటే దీని ద్వారా నేను వీళ్ళందరికీ సేవ చేసుకోవచ్చు అని. సో అప్పుడు అంటారు అన్నమాట యుధిష్ఠిర మహారాజు, నాకు ధనం కావాలి, ఎందుకు, నా కోసం కాదు, ఇలా అవసరమైన వాళ్ళకి, ఇలా భగవంతుడి ప్రచారానికి కానీ బ్రాహ్మణులకు కానీ సేవ చేయడానికి నాకు కావాలి. సో అందుకనే ధనము బంగారం కూడా ఏదైనా సరే భగవంతుడి సేవలో పెట్టే అప్పుడు అక్కడ ఇంకా కలి ఉండదన్నమాట. కానీ ఎందుకంటే భగవంతుడి సేవ భక్తి వచ్చేసిందంటే కలి ఇంకా దూరం వెళ్ళిపోతుంది, అదే యుగ ధర్మం. కానీ ఒకవేళ ఒక వ్యక్తి చాలా బంగారాన్ని ధనాన్ని సేకరిస్తున్నాడు, భగవంతుడి సేవ ఉపయోగించట్లేదు, ఇంట్లో పోగు చేస్తున్నాడు అనుకోండి, ఏం జరుగుతుందంటే అది వేరే వాళ్ళ హృదయాల్లో ఈర్ష్యని, శత్రుత్వాన్ని, ఇంకా ఇలాంటి వ్యక్తుల్లో కూడా కామవాసాన్ని, ఇంకా ఇలాంటివన్నీ పెంచుతుందన్నమాట. అన్ని అధర్మ విషయాల్ని వీళ్ళల్లో, ఇంకా వీళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిలో పెంచుతుంది. సో ఏదో ఒక రోజు ఎవడో ఒకటి వాడిని చంపేసి తీసుకొని వెళ్ళిపోతాడు దాన్ని, అంతే. సో అలా ఇంకా ఏవో జరుగుతాయి చాలా. అంటే అది ఎక్కువ రోజులు ధనం ఉండదు వాళ్ళ దగ్గర. ఒకవేళ వాళ్ళు భగవంతుడి సేవలో దాన్ని రెగ్యులర్గా ఉపయోగించకపోతే, దాన్ని అలా దాచిపెట్టుకొని ఉంటే ధనము వాళ్ళనైనా వదిలి వెళ్ళిపోతుంది, లేకపోతే వాళ్ళన్న ధనాన్ని వదిలి వెళ్ళిపోతారు, అంటే వాళ్ళు చనిపోతారు, ఒకరోజైతే చనిపోవాల్సింది. సో అందుకనే ఈ ధనం అనేది చాలాసార్లు ఒకసారి భక్తులు కూడా తప్పుగా అర్థం చేసుకోకూడదు. అంటే మనం బంగారం కానీ ధనం కానీ సేకరించుకోకూడదా, సంపాదించుకోకూడదా అని కాదు. ముందు కూడా చెప్పారు, భగవద్గీతలో కూడా నేను చర్చించాను క్లియర్గా. మనకి ప్రభుపాల ద్వారా రాస్తారు తాత్పర్యంలో, ఒక కృష్ణ భక్తుడు కూడా సంపాదిస్తాడు డబ్బులు, కానీ భగవంతుడి సేవకు ఉపయోగిస్తాడు. సో అలా అన్నమాట. సో ఇక్కడ రాశారు, ఇక్కడ మనం చర్చించ ఇది అయిపోయింది కదా. 40వ శ్లోకం చూద్దాం. అమూని పంచస్థానాని హ్యధర్మ ప్రభవ కలి
ఔత్తరేయేన దత్తాని న్యవసత్తన్నిదేశకృత్. సో ఈ విధంగా కలికి ఈ పరీక్షిత్ మహారాజు 5 స్థానాలు కేటాయించాడు. నువ్వు ఈ 5 స్థానాలు తప్ప మిగతా ఎక్కడ ఉండడానికి వీల్లేదని. సో అంటే కలిరాజుకి అతను వేరే దగ్గర ఉండలేడు. ఈ 5 స్థానాలు ఆయనకి. 4 నియమాలు మనం ఎలాగో పాటిస్తున్నాము. సో కలిలేడు. ఇంకొకటే జాగ్రత్తగా ఉండాలి అంతే. అతైతానీన సేవేత బుభుషో పురుష క్వచిత్ విశేషతో ధర్మశీలో రాజా లోకపతిర్గురు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, రైట్, ఇంద్రప్రస్థ. అవును. సో ఇక్కడ హస్తినాపురం ఉంటే అక్కడ కాండవప్రస్థని ఇంద్రప్రస్థగా మార్చేస్తారు. సో ఫైన్, ప్రతిభామాత చెప్పారు, గుర్తు చేశారు పేరు. సో 41వ శ్లోకం యొక్క తాత్పర్యం వచ్చేసి, అర్థము, దాని తర్వాత తాత్పర్యంలో కూడా ఒక పాయింట్ ఉంది, చూద్దామంట. సో ఎవరైతే ఇలా సమృద్ధి వాళ్ళ జీవితంలో భక్తి మార్గంలో మనం ఎదగాలి అనుకుంటే, ఇంకా ఆర్థిక సమృద్ధి, అన్ని రకాల సమృద్ధి లాభం చెందాలి అంటే ఏం చేయాలి? ముఖ్యంగా రాజులు, ఇంకా ధర్మ ప్రచారకులు, ఇంకా ఎవరైతే నాయకులు, బ్రాహ్మణులు, సన్యాసులు, వీళ్ళందరూ ఎప్పుడైనా సరే ఈ 5 నుంచి ఈ 4 నియమాలు చాలా నిష్ఠతో పాటించాలంట. అంటే బ్రాహ్మణులు, సన్యాసులు, బ్రహ్మచారులు, భక్తులు, ఇంకా రాజులు, నాయకులు, వీళ్ళందరూ కూడా, ఎందుకంటే వీళ్ళు సమాజానికి మార్గదర్శనం చేస్తున్నారు కదా, వాళ్ళే ఇంకా ధర్మాన్ని పాటించకపోతే ఇంకా వాళ్ళను అనుసరించే వాళ్ళు ఎలా పాటించగలరు? పాటించే ప్రసక్తే లేదు, అవునా? చాలా కష్టం. ఎవరో ఒకరు పాటించగలరు స్వయంగా. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారనమాట, రాజ లోకపతిర్ గురు. సో ఇలా రాజులు, లోకపతి అంటే నాయకులు, గురువులు, వీళ్ళందరూ ఈ ధర్మాన్ని ఎంతో విశేషంగా పాటించాలి. 4 నియమాలని గట్టిగా నిష్ఠతో పాటించాలి అని చెప్పారు. సో అందుకే ప్రభుపాద గారు ఇక్కడ రాస్తారు తాత్పర్యాల్లో, ఒకవేళ అలా బ్రాహ్మణులు, సన్యాసులు ఒకవేళ వాళ్ళే ధర్మాన్ని పాటించలేదనుకోండి, ఒకవేళ సన్యాసులు అవైద్య స్త్రీ సంఘం చేశారనుకోండి, అది తప్పు. అలాగే రాజులు ఇలాంటివన్నీ వ్యసనాలకి గురయ్యి మత్తు పానీయం చేయడం, ఇలాంటివన్నీ చేస్తే, అలా మిగతా వాళ్ళు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ధర్మాన్ని పాటించకపోతే అప్పుడు చాలా కష్టం. సమాజం ధర్మంలో నడవడం అనేది చాలా కష్టం అనేసి. ఓకే నౌ ఇండోరా. నాకు తెలియదండి, ఇంద్రప్రస్థనే ఇండోర్ అయిపోయిందా? వరప్రసాద్ ప్రభు చెప్తున్నారు. ఓకే, నేను ఫస్ట్ టైం తెలుసుకుంటున్నాను. ఓకే, సో అందుకనే ఎవరైనా ఎప్పుడైనా సరే ఒక గురువుని స్వీకరించినప్పుడు వాళ్ళు చూడాలన్నమాట, ఈ 4 నియమాలు సరిగ్గా పాటిస్తున్నారా గురువు, నాయకుడు కానీ ఎవరైనా మీరు స్వీకరిస్తున్నప్పుడు. సో ఇలా ఒకవేళ వాళ్ళకి ఎంతో చదువుకోలేకపోయినా పర్వాలేదు, కానీ ఎవరైతే నాయకులు, రాజులు వీళ్ళందరూ ఉంటారో వాళ్ళందరూ అంటే భౌతిక చదువులు అంత చదువుకోకపోయినా కానీ ఒకవేళ వాళ్ళకి మంచి సభ్యత, సంస్కృతి, ఇంకా 4 నియమాల్ని పాటిస్తున్నారు, ధర్మాన్ని గురించి తెలిసిన వాళ్ళైతే, భగవంతుడి గురించి తెలిసిన వాళ్ళైతే, శాస్త్రాలు తెలిసిన వాళ్ళైతే చాలు. అది ముఖ్యమైన యోగ్యత ఒక గురువు అవ్వడానికి, ఒక నాయకుడు అవ్వడానికి అని చెప్పి. వృషస్య నష్టాం స్త్రీన్ పాదాన్, వృషభంలో 3 పాదాలు నశించిపోయాయి కదా. తపశౌచం దయా ఇది, తపశౌచం దయా ప్రతిసందద ఆశ్వాస్య మహించ సమవర్తయత్. సో వృషభానికి 3 పాదాలు పోయాయి కదా. ఏవి ముఖ్యంగా? తప, శౌచ, దయ. ఈ 3 పాదాలు లేవు ముందు, కానీ ఇప్పుడు వాటిని పునఃస్థాపించేశాడు పరీక్షిత్ మహారాజు. కలిని అరికట్టేసి నియంత్రించేసి 4 పాదాలని పునఃస్థాపించాడు. అంటే తన రాజ్యంలో మళ్ళీ 4 నియమాలు అందరూ పాటిస్తున్నారు, ఇంకా ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. సో ఈ విధంగా దాని తర్వాత ఇంకా దీని ద్వారా ధర్మాన్ని నిలబెట్టిన తర్వాత, అలాగే ఆయన ఈ పృథ్వీ, ఈ భూదేవి యొక్క నీ కూడా సమృద్ధిగా అయిందంట తర్వాత. ఎందుకంటే ధర్మం పాటిస్తున్నారు అందరూ కనుక భూదేవి కూడా సంతుష్టంగా ఉండి ఇంకా సమృద్ధి కల్పించిందంట.
సో ఇక్కడ చూడండి, ప్రభుపాల్ వారు తాత్పర్యంలో ఇదే పాయింట్ రాస్తారు. సో ఒక మంచి రాజు, ఒక మంచి నాయకుడు, ఒక మంచి బ్రాహ్మణ, ఒక మంచి సన్యాసి కనుక ఉన్నారనుకోండి, వీళ్ళే ఇప్పుడు చెప్పిన వాళ్ళు. సో వీళ్ళ 4 నియమాలు సరిగ్గా పాటించారనుకోండి, ఇలాంటి వాళ్ళు ఈ యొక్క బంగారాన్ని అంటే ధనాన్ని సరిగ్గా ఉపయోగించి 4 పాదాలని పునఃస్థాపించగలరు అని ఇక్కడ రాశారు. ఎలాగైతే ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ చేశాడు. సో అందుకనే పరీక్షిత్ మహారాజ్ ఎలా చేశాడంటే ఇక్కడ రాశారు, ఏవైతే ఈ యొక్క బంగారం ఉందో, ధనం ఉందో, వాటన్నిటినీ ఈ కలి అక్కడ ప్రవేశించకుండా వాటన్నిటినీ సంకీర్తన యజ్ఞ భాగవతం ప్రకారంగా ఎలాగైతే చెప్పారో సంకీర్తన యజ్ఞ ప్రచారం కోసం సంకీర్తన యజ్ఞలో అవన్నిటిని ఉపయోగించాలని రాశారు. సో అందుకే ఇక్కడ మనకు ప్రభుపాదులు రాస్తారు, మనం 3 భాగాలుగా మన సంపాదనని విభజించుకొని ఒక భాగం భగవంతుడి సేవకి, ఒక భాగం మన యొక్క అవసరాలకి, ఇంకో భాగం మన యొక్క భవిష్యత్తు కోసం ఉంచుకోవడం, ఇలా ప్లాన్ చేసుకోవాలని రాశారు. సో ఇవన్నీ కూడా చెప్పాలంటే శాస్త్రాల్లో ఉన్నవే, ఇక్కడ లేవు, ఇంకో దగ్గర ఉన్నాయి, మహాభారతంలో వస్తాయి. సయేషయేతర్యత్యాస్త ఆసనం పాతివోచితం పితామహేన పన్యస్తం రాజ్ఞార్ణయం వివిక్షత ఆస్తే ధూనా సరాజర్షి కౌరవేంద్రాశ్రియోల్లసన్ గజాహవే మహాభాగస్ చక్రవర్తి బృహశ్రవ. సో ఏ పరీక్షిత్ మహారాజుకి అయితే ఆ యుధిష్ఠిర మహారాజు రాజ్య భారాన్ని అప్పగించేసి ఆయన ఆ యొక్క అడవులకు వెళ్ళిపోయాడు, భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ యొక్క పరీక్షిత్ మహారాజు పరిపాలిస్తున్నాడు, ఆ యొక్క కురువంశ యొక్క ఖ్యాతిని పెంచుతున్నాడు అని ఇక్కడ నైమిషారణ్య ఋషులకి సూత గోస్వామి చెబుతున్నారు. అదేంటండి ఇంకా పరిపాలిస్తున్నాడంటే, పరీక్షిత్ మహారాజ్ చనిపోయాడు కదా, దాని తర్వాతే కదా నైమిషారణ్య ఋషులకి ఇక్కడ సూత గోస్వామి చెప్తున్నారు కదంటే, అవును, కానీ ఇక్కడ అర్థం ఏంటంటే ప్రభుపాల్ వారు రాశారు వెంటనే అప్పుడే కదా, జస్ట్ ఈ పరీక్షిత్ మహారాజ్ వెళ్ళిపోయిన తర్వాతే ఈ యొక్క నైమిషారణ్యంలో జరిగేది ప్రసంగం అనేది, ఎక్కువ సమయం జరగలేదు కనుక ఇంకా ఆయన యొక్క పరిపాలన యొక్క ద్వారానే ఈ యొక్క ధర్మం అనేది పునఃస్థాపించబడింది. దాని ద్వారానే ఆయన యొక్క పరిపాలన ప్రభావం ద్వారానే ఈరోజు మనం ఇక్కడ కూర్చొని భాగవతాన్ని చర్చించుకుంటున్నాము. మనకి ఈ యొక్క సువిధ మనకు లభించింది. దీనికి కారణం ఆ పరీక్షిత్ మహారాజు యొక్క పరిపాలన, ఆయన స్థాపించిన ధర్మం కారణంగానే ఈరోజు మనం ఈ యజ్ఞం కూడా చేయగలుగుతున్నాము అని నైమిషారణ్య ఋషులకు సూత గోస్వామి చెబుతున్నారు. సో అంటే ఇప్పుడే జరిగిన సంఘటన కనుక ఇంకా అది ప్రజెంట్ టెన్స్గానే ఉపయోగిస్తున్నారు, అప్పుడప్పుడు అలా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇంకా అది పరిపాలన, దాని యొక్క ప్రభావం ఇంకా నడుస్తుంది. అప్పుడు నైమిషారణ్యలో ఈ సూత గోస్వామి చర్చించుకుంటున్నప్పుడు పరీక్షిత్ మహారాజు యొక్క పరిపాలన ప్రభావం ఇంకా నడుస్తుంది. ఆయన అప్పుడే జస్ట్ మరణించాడు, కానీ ఆయన ప్రభావం ఆయన చేసింది ఇంకా నడుస్తుందని చెప్తున్నారు. ఇత్తం భూతానుభావోయం అభిమన్యో సుతో నృపః యస్య పాలయంత క్షౌణీం యూయం సత్రాయ దీక్షతాః. సో ఇంత బాగా పరీక్షిత్ మహారాజు అభిమన్యు యొక్క పుత్రుడు ఎంతో దక్షతతో, ఎంతో అనుభవంతో, ఎంతో బాగా గొప్పగా పరిపాలించాడు. వారి యొక్క తాతల యొక్క పేరు నిలబెట్టాడు, ఖ్యాతి నిలబెట్టాడు. అందుకే మనం ఈరోజు ఈ యొక్క యజ్ఞాన్ని నైమిషారణ్యంలో చేసుకోగలుగుతున్నాము అని చెప్పారనమాట. అందుకే ప్రభుపాల్ వారు అంటారు, బ్రాహ్మణులు, సన్యాసులు, ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు నైమిషారణ్యంలో, పరీక్షిత్ మహారాజ్, యుధిష్ఠిర మహారాజ్ వంటి వాళ్ళు క్షత్రియులు. సో వీళ్ళిద్దరి మధ్యలో వీళ్ళిద్దరు చాలా ముఖ్యం అన్నమాట సమాజంలో శాంతి, భద్రత, ధర్మము వ్యాపించడానికి. సో వీళ్ళిద్దరూ ఒకవేళ సరిగ్గా వీళ్ళిద్దరి మధ్యలో మంచి కోఆపరేషన్ ఉంటే అప్పుడు ఇది మొత్తం ప్రజలందరికీ ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. సో ఇదండి ముఖ్యమైన విషయాలు ఈరోజు మనం చర్చించుకున్నాము ఈరోజు అధ్యాయంలో. సో దీంతో 17వ అధ్యాయం పూర్తవుతుంది.
ఇంకా 2 అధ్యాయాలు ఉన్నాయి. అవి ఎప్పుడు చర్చించుకోవాలో దాన్ని మనం ఈరోజు సాయంత్రం చర్చించుకుందాము. ముఖ్యంగా ఈరోజు మీటింగ్ 4కి పెట్టుకుందాము జూమ్లో, నేను చెప్పిన విధంగా. ఆ వాట్సాప్లో అది ఐడి పాస్వర్డ్ అవి డీటెయిల్స్ నేను మన గ్రూప్స్లో అది రసరాజ్ ప్రభు పెట్టేస్తాడు. సో అక్కడ కలుద్దామంట. మీరేమైనా అభిప్రాయాలు ఉంటే, మీరు రాలేకపోతే మీటింగ్ కూడా మీ అభిప్రాయం ఉంటే నీకు వాట్సాప్లో పెట్టేసేయండి, పర్వాలేదు నాకు. అండ్ అవి విషయాలు సాయంత్రం చర్చించుకొని ఫైనల్ చేసుకుందామంట. సో మీ అందరికీ ధన్యవాదాలు. ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौरभक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल.